పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. బిగ్గరగా చెబుదాం. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. అందరికీ సబ్బాత్ షలోమ్. మనం పస్కా పండుగ ఇంకొక 3 రోజులు మాత్రమే ఉంది, సమీపముగా ఉన్నాము. ఒకటి పరమ తండ్రి సన్నిధిలో ఆశీర్వచన బలలో చేవేయడానికి కొరకు అందరూ కూడా సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. పరమ తండ్రి ఆయన ఈ చిన్న మందును ప్రేమించి అనేక మంది ఉపదేశకులను ఆయన నిలబెట్టి అనేకమైన శ్రేష్టమైన ఉపదేశాల చేత మనల్ని ఆయన యొక్క పండుగకు సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఉపదేశింపబడుతున్న ఉపదేశాల ద్వారా మనము బలము పొందుకొని పరిశుద్ధపరచబడి సిద్ధపరచబడి ఆయన బలిలో యోగ్యకరముగా చేవేయాలి. కాబట్టి అందుకొరకు పరమ తండ్రి సన్నిధిలో మనము సిద్ధపడదాం. అసలు లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగం చూసుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న వాసు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనము సరే చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనము నేను చదువుతున్నాను, తర్వాత చదివి వినిపించాలని సహకరించాలని కోరుతూ వస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. యెహోషువ అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు, కానీ మీలో కొందరు పవిత్రులు కారనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వకృపానిధగు యెహోవా, దయాప్రాప్తుడైన మా రక్షణ శృంగమా, మా కేడెమా, మా వీను, మా అదోనై, మీ పరిశుద్ధమైన యాషువా మెస్సయ నామములో మీ పాదాల చెంతకొచ్చి మీ పరిశుద్ధ విశ్రాంతి దినమును ఆచరించి తద్వారా మీ యొద్ద ఆశీర్వాదమును, ఆరోగ్యమును, స్వస్థతను పొందుకొని జీవించడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, మేము పస్కా సిద్ధపాటు దినములలో ఉంటున్నటువంటి మమ్మలను మీ వాక్యము చేత మీరు ఆదరించి, మీ వాక్యము చేత మీరు మమ్మల్ని హెచ్చరిక చేసి, మీ వాక్యము చేత మమ్మల్ని సరిచేసి, మీ వాక్యపు వెలుగులో అయ్యా పవిత్రమైనటువంటి మీ శరీరమును భుజించడానికి, పరిశుద్ధమైన మీ రక్తమును త్రాగడానికి, తద్వారా తండ్రి యోగ్యమైనటువంటి స్థితిని అలవర్చుకొని శుద్ధి చేసుకొని ఆత్మను, శరీరమును, దేహమును మీ పవిత్రమైన రక్తము చేత కడగబడి పరిశుద్ధముగా ఆచరించడము ద్వారా అయ్యా మాకు నిత్య జీవము అనుగ్రహించానని మీరు వాగ్దానం ఇచ్చిన ప్రకారము తండ్రి మేము పస్కాను అయ్యా భుజించడానికి, మేము నిత్య జీవానికి వారసుల మౌటకు తండ్రి మేము ఆచరించేటువంటి భాగ్యము మీరు కలుగజేయండి. కానీ తండ్రి, లోకపు తలంపులను బట్టి, లోకపు ఆచారాలను విడిచిపెట్టక, దురాత్మ సమూహములతో తండ్రి సాంగత్యము కలిగి ఉండి లోకమును మిక్కటముగా ప్రేమిస్తూ మీ ఆజ్ఞలకు విధేయులమవ్వక, అయ్యా లోకపు ఆచారాలను విడిచిపెట్టక దుర్మార్గతలో, దుష్టత్వములో నిలిచియుండి పాపపు చెయ్యి చేత తండ్రి మీ గిన్నెలో చెయ్యి వేస్తే ఆశీర్వాదానికి బదులుగా అయ్యా మేము శిక్షలు కొని తెచ్చుకుంటామని, మేము మరణానికి అప్పగించబడతామని మీరు హెచ్చరిక చేసిన మీ మాటలను బట్టి ప్రతి హృదయములో నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డలు అయ్యా దానిని గుర్తెరిగి గజ గజ వణుకుతూ మీ యొక్క పవిత్రమైన శరీరమును తాకడానికి యోగ్యతను, భుజించడానికి పరిశుద్ధతను, నీతిని మేము స్వతంత్రించుకొని అట్టి గిన్నెలో చెయ్యి వేసేటువంటి భాగ్యము మీరు మాకు కలగజేసి మహిమ పొందుకొనుమని మీ పాదములకు నమస్కరిస్తున్నాము తండ్రి. మహాగణుడవు, మహిమోన్నతుడవు తండ్రి, మీ పోలికలో నైనా అయ్యా మీ దయగల మీ ఆత్మను పొందుకొని మీ పరిశుద్ధతను స్వతంత్రించుకొని అయ్యా మీ శరీరము తిని మీ రక్తము త్రాగితే మాలో ఉన్నటువంటి రోగములన్నిటినీ మీరు శుద్ధి చేస్తానని, రోగములన్నింటినీ తీసివేస్తానని వాగ్దానము ప్రకారము మేము శుద్ధులమై, నీతిమంతులమై
యథార్థతను కలిగి ఉండి పరిశుద్ధతను సేకరించిన ఆయన మీ సన్నిధిలో నాయన పస్కాను ఆచరించేటువంటి ధన్యతను మీరు మాకు కలుగజేయమని మీకు మొరపెట్టుకుంటున్నాం. అయ్యా, మీ వాక్యము చేత మీరు మాట్లాడడానికి మీరు నిలబెట్టుకున్న మీ దాసుడు, మీ ప్రియకుమారుడు, మీ సేవకుడు దయాకరను బట్టి తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. తను మీ మ్రాను చాటున మీరు మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నడిపించి మీ పరిశుద్ధమైన సన్నిధికి మీ దూతల కాపుదల బిడ్డ చుట్టూ ఉంచి మీరే జ్ఞానమును అయ్యా మాకు హెచ్చరిక చేసి అయ్యా మేము మా అవిధేయతను తీసివేసుకొని మీ యొక్క యోగ్యతలోకి మీరు మమ్మల్ని నడిపించుమని కుమారుని మీ పరిశుద్ధమైన హస్తములోకి అప్పగించుకొనుచు మా ప్రియుడు రక్షకుడు నజరేయుడైన యెషూవా మెస్సియా నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబా. చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 13వ అధ్యాయములో మనకు కనబడుతున్న మాట, యెహోషువ మెస్సియా తాను ఆ యొక్క పస్కా పండుగలో శిష్యుల పాదాలు కడగడానికి తాను సిద్ధపడుతూ వస్తుంటున్నప్పుడు ఆయన పేతురు దగ్గరికి రాగానే, పేతురు, అయ్యా నువ్వు నన్ను ఎందుకంటే నా పాదాలు కడగడానికి వీలు లేదు. సీమోను పేతురు అంటూ వస్తున్నాడు, అయ్యా నీవు నన్ను కడగడానికి నేను ఏ పాటి వాడను అని పేతురు తను తాను తగ్గించుకుంటున్నాడు. కానీ రక్షకుడిని యెహోషువ మెస్సియా అంటున్నాడు, ఇప్పుడు నేను నిన్ను కడగకపోతే నువ్వు నాకు నీతో పాలు లేదు అన్నాడు. కాబట్టి అయ్యా అయితే నా యొక్క పాదాలు మాత్రమే కాదు, తల నుంచి నా చేతులు నా తల కడుమని అతను చెప్తూ వచ్చినప్పుడు అప్పుడు యెహోషువ మెస్సియా ఈ మాట అంటూ వచ్చాడు. ఈ మాట మన హృదయాల్లో అందరము కూడా వ్రాసుకోవాల్సిన అవసరం ఉంది. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడుక్కోనక్కరలేదు. స్నానము చేసిన వాడు అనగా అంటే ఏమిటి అర్థము అంటే యెహోషువ మెస్సియా రక్తంతో కడగబడి బ్యాప్టిజం పొందిన తర్వాత కూడా మళ్ళా పాప క్షమాపణ కొరకు మళ్ళా బ్యాప్టిజం పొందాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే మనం ఒకసారి యెహోషువ మెస్సియా రక్తంలో కడగబడి యెహోషువ మెస్సియా నామమును బ్యాప్టిజం ద్వారా మనసులో ముద్రించుకున్నామో, యెహోషువ మెస్సియా రక్తములో మనం కడగబడుతూ ఆ నీటిలో బ్యాప్టిజం పొందుకుంటున్నప్పుడు మన పాపములన్నీ తీసివేయబడుతూ వచ్చాయో, తిరిగి మళ్ళా మనము ఏదైనా పాపము చేస్తూ వచ్చినప్పుడు, తప్పిదం చేసినప్పుడు మళ్ళీ మనం బాప్టిజం పొందాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేయాలట? పాదములు కడుక్కోవాలి అంటూ వస్తుంటాడు. ఇక్కడ చక్కటి మాట, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రులు కారనెను. కాబట్టి మనము ఎప్పుడైతే యెహోషువ మెస్సియా రక్తముతో కడగబడుతున్నామో, నీటిలో బ్యాప్టిజం పొందుకుంటున్నామో, ఆయన నామమును బట్టి మన పాపములు క్షమింపబడుతున్నాయి. కానీ అప్పుడప్పుడు మనం చేస్తున్న పాపములను మళ్ళా తిరిగి మనము ఒప్పుకొని విడిచిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యెహోషువ మెస్సియా ఈ పాదములు కడిగే సందర్భంలో ఈ మాట ఎందుకు అంటున్నాడు? స్నానము చేసిన వాడు పాదములు కడుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర స్నానం చేసుకొని మందిరానికి వస్తుంటాం. దారిలో మన పాదములకు ధూళి అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనం స్నానం చేయం కదా, పాదములు కడుక్కొని మళ్ళీ మందిరంలోకి మనం అడుగు పెడతాం. ఆ విధంగానే యెహోషువ మెస్సియా నామములో బ్యాప్టిజం పొందుకున్న మనము మళ్ళీ మనకు కలిగిన ఆ అపవిత్రత నుంచి మనము కడుక్కోవడానికి మళ్ళీ మనము ఆ యొక్క స్నానం అనే బ్యాప్టిజం పొందాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆయన రక్తంలో కడగబడాలి. అయ్యా నేను పాపము చేశాను, నేను దోషము చేశాను, నేను అవిధేయుడిగా ఉన్నాను, నన్ను క్షమించుము అని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని పవిత్రులము కావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి దాని కొరకే ఆయన ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. అయితే మీలో కొందరు అపవిత్రులుగా ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి ఎవరు అపవిత్రులో మనము సర్టిఫై చేయలేము, ఎవరు పవిత్రులు మనము సర్టిఫికేట్ చేయలేము, ఎవరిని మనం తీర్పు తీర్చలేము. కానీ వాక్యము వెళుతూ వస్తుంటున్నప్పుడు ఎవరి ఉదయాలలో అయితే వాక్యము అయ్యా నువ్వు పాపివని
హెచ్చరిక చేస్తుందో వారు తమ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి వారి పాపను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ యెహోషువ మెస్సియా పాదములు కడిగే సందర్భం కూడా మనకు కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోషువ మెస్సియా ఎందుకు పాదములు కడిగాడు, మనం ఎందుకు కడగాలి? ఇప్పుడు మనం బలలో పాలు పొందబోయే ముందు మనం ఏం చేస్తాము? పాదములు కడుక్కుంటాం. కాబట్టి మన సహోదరుడు మనకు ఎవరైతే పరమతండ్రి యొక్క సంకల్పం నుండి పాదములు కడుక్కోవడానికి ఎవరైతే మనకు జతగా ఇవ్వబడతారో చీటీల ద్వారా, ఎందుకంటే పరమతండ్రి యొక్క తీర్పు చీటీల నుంచి కనబడుతుంది. కాబట్టి ఎవరినైతే పరమతండ్రి మనకు అప్పగిస్తున్నాడో ఆ సహోదరుడు నీ ఎడల ఏమైనా తప్పిదము చేసి ఉంటే తన్ను నువ్వు క్షమించమని వేడుకోవాలి. తప్పిదము చేసి ఉండలేదు, మీరు సమాధానంగా ఉన్నారు, కానీ నీ హృదయంలో ఏమని భావించాలి? ఈ నా సహోదరుడు నాకంటే యోగ్యుడు, నాకంటే పవిత్రుడు, నాకంటే అన్ని విధాలుగా పరమతండ్రికి సమీపం ఉన్నాడేమో, కాబట్టి నేను ఆయన పాదములు కడగడానికి కూడా అర్హుడును కాను. యెహోషువ మెస్సియా శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. ఆయన బోధకుడే. ఆయన కింద ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 13వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనములో, బోధకుడనియు ఎలోహిమనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ఎలోహిమును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ఎలోహిమును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరును కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారమును మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. చూడండి, నేను మీ బోధకుడను, నేను మీకు ఎలోహిముగా ఉన్నాను, మీరు ఆ విధంగా పిలుస్తున్నారు, అది న్యాయమే. అంటే ఆయన మనకు బోధకుడిగా ఉండి, ఆయన మనకు ఉపదేశకుడిగా ఉండి, ఆయన మనకు ఎలోహిముగా ఉండి, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ వస్తుంటున్నాడు. తనకంటే తక్కువైన వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు కడుగుతూ వస్తుంటున్నాడు. కాబట్టి తనకంటే తక్కువ వారిన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు కడుగుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరును ఇలాగూ ఒకరికొకరు చేసుకోవలసినదే. కాబట్టి నేను చెయ్యను, నేను పాదాలు కడుగను అంటే నువ్వు బల్లలో చెయ్యి వేయకూడదు. కాబట్టి ప్రియమైన పరిశుద్ధులారా, యెహోషువ మెస్సియా రక్తంతో కడగబడిన వారులారా, కాబట్టి ఈ 3 రోజులు మనం సిద్ధపడదాం. అయ్యా, ఎవరు నువ్వు నాకు అప్పగించినా, కొన్ని సందర్భాల్లో పరమతండ్రి ఏ స్థితిలో ఉన్నవారిని మనకు అప్పగిస్తాడో వారి పాదాల చింత కడుగుతున్నామంటే, వారి పాదాల చింత వాళ్ళ పాదాలు ముట్టుకుంటున్నామంటే ఎంతగా మన హృదయము నలగాలి, విరగాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి. అలాంటి మనసు ఉంటేనే, ఆ మనసు వస్తేనే నువ్వు బలలో చేయి వేయడానికి యోగ్యుడు సుమా. కాబట్టి యెహోషువ మెస్సియా శిష్యుల పాదాలు కడిగాడు. కాబట్టి మీరును ఒకరు ఈ విధంగా చేసుకోవాల్సిందే అని ఆయన సెలవిస్తున్నాడు. మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదేనని మీకు మాదిరిలుగా ఉండడానికి ఇలాగ చేశానంటున్నాడు. కాబట్టి నేను పాదాలు కడగడం ఏంటి? నేను వేరొకరి పాదాలు పట్టుకోవడం ఏంటి? నా స్థితి ఏంటి? నా గొప్పతనం ఏంటి? నా అర్హత ఏంటి? నేను వాళ్ళ పాదాలు కడగడం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకా ఎవరైనా ఎవరి హృదయాల్లో నేను ఇంకా అలాంటి సంకోచం ఉందేమో. నీ కొరకు ప్రాణం పెట్టినా, నీ కొరకు మరణించినా, నీ కొరకు తిరిగి లేచినా, నీ అధిపతి, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ ఎలోహిమని యెహోషువ మెస్సియా శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. కాబట్టి నీవును ఒకరి పాదములు ఒకరు కడుక్కోవలసిందని ఆయన బోధించాడు, ఉపదేశించాడు. ఆ ఉపదేశంలో నీవు నిలిచి ఉండి ఆ క్రమంలో నీవు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే సుమా. కాబట్టి అలాంటి మనసు, అంటే విరిగిన నలిగిన మనసు కలిగిన వాడవై నీవు ఈ యొక్క బలలో చేయడానికి రావాలి. అలాంటి హృదయంతో వస్తేనే నీవు యోగ్యుడవు. కాబట్టి ఇంకా మనలో ఏమైనా గర్వం ఏమైనా ఉందేమో, ఆ గర్వమును మొట్టమొదటిగా నీవు తీసివేసుకోవాలని పరమతండ్రి ఈ ఉపదేశము ద్వారా, ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను పై చదువులు చదివాను, నేను ఉన్నత డిగ్రీలు చేశాను, నేను ఉన్నతవంతుణ్ణి, ఉన్నత విద్యావంతుణ్ణి, అయ్యో అతను నా ముందు ఏం చదువుకున్నవాడు ఏమిని. కాబట్టి ఒకనొక సందర్భంలో ఒక కలెక్టర్కు ఒక అదే ఆఫీస్లో అటెండర్కి వచ్చిందనుకోండి, ఇక్కడికి వచ్చారనుకోండి, మందిరంలోకి వచ్చారంటే, ఇక్కడ నువ్వు బయట కలెక్టర్ కావచ్చు, బయట నువ్వు ఒక ఉన్నతమైన నువ్వు
జాబ్లో ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి సామాన్యుడివే, సహోదరుడివే. నీ ఎదుట ఉన్న నీకు ఇవ్వబడిన సహోదరుడు నీతో సమానుడే, వారి ఎదుట నువ్వు సమానుడివే. కాబట్టి సమానముగా భావించి నా సహోదరుడు నాకంటే యోగ్యుడని ఇంకొక మెట్టు నీవు దిగి ఆయన సన్నిధిలో నువ్వు పాదములు కడిగితే అది నీకెంతో ఆశీర్వాదము, దీవెన, అది నీకు మేలు. కాబట్టి పాదాలు కడుక్కోవడానికి మనం ఆ విధంగా సిద్ధపడదాం. ఆ విధంగా సిద్ధపడితే పరమత నిన్ను ఆశీర్వదిస్తాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. అయ్యా, ఒక మాట 16వ వచనం అంటున్నాడు. 16వ వచనములో దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు సుమా. నువ్వు దాసుడవు, నీ ఎలోహిముని యెహోవా నీకు యజమానుడు, నీ యజమానుడు చేశాడు, నీవు చేయవలసిందే. ఆయన నిన్ను పంపాడేమో ఈ లోకంలోకి సువార్త నిమిత్తము, పరిచర్య నిమిత్తము, ఏదైనా పని నిమిత్తము ఆయన నిన్ను పంపాడు. పంపిన వాని కంటే నువ్వు గొప్పవాడు కావు. కాబట్టి నిన్ను పంపినవాడు నీకంటే గొప్పవాడు. ఆ గొప్పవాడా పని చేస్తూ వచ్చాడు. కాబట్టి నీకంటే ఎంతో ఉన్నతమైన స్థలంలో నివసిస్తున్న ఆ ఎలోహిముని యెహోవా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. కాబట్టి శిష్యుల పాదాలు కడిగిన యెహోవా మెస్సియా మనకు మాదిరి. నేను మీకు మాదిరిగా ఉండడానికి కొరకు ఇలాగూ చేసి తిని అన్నాడు. ఆయన మనకి ఎగ్జాంపులర్. ఏ మనుషుడు కాదు. ఎవరు కడుగుతున్నారా లేదా, ఎవరు పాదాలు కడుక్కుంటున్నారా లేదా, అది కాదు మనం చూడవలసింది. నాకు మాదిరి, నా ఎగ్జాంపులర్ యెహోవా మెస్సియా, నా రోల్ మోడల్ యెహోవా మెస్సియా. ఆయన గురిగా పెట్టుకుంటే మనం తప్పిపోము, తొట్టుపడము. ఏ మనుషుని పెట్టున్నా, ఏ మనుషుని మనం గురిగా పెట్టుకుంటే ఆ మనుషుడు ఒక దినం తప్పిపోతే మనం తప్పిపోతాం సుమా. యెహోవా మెస్సియాను గురిగా పెట్టుకుంటే ఎవరు తప్పిపోయినట్టు చరిత్రలో లేదు సుమా. కాబట్టి మన రోల్ మోడల్, మన గమ్యము యెహోవా మెస్సియా. ఆయన ఆ శిష్యుల పాదాలు కడిగి ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆయన మాదిరి కథల్లో మనం వెళుదాం. కాబట్టి ఆ విధంగా పరమ తండ్రి సన్నిధిలో మనము ఆ పవిత్రులమై యోగ్యకరమైన రీతిలో బలలో చేయడానికి కొరకు ఇదొక మనకు భాగముగా మనం ఎంచుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అదే మాదిరిగా కొన్ని లేఖన భాగాలు మనం చూసుకుంటుంటే అవును, కొందరు పవిత్రులు కారు అంటూ వచ్చాడు. ఇంకా కొందరు ఏ విధంగా, ఎందుకంటే ఇక్కడ పరమతండ్రి శిష్యుల పాదాలు కడుతూ వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఏమీ ఆశిస్తున్నాడు? లోపల హృదయంలో ధనము ఆశిస్తూ వస్తుంటున్నాడు. ఆయన ధనము ఆశించి ఇస్కరియోతు యూదా తనకు ఆ యొక్క ధనము విషయంలో ఆయన వ్యామోహం ఉంది కాబట్టి ఆ ధనం ఆశిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో చాలా మట్టుకి అవును పరమతండ్రి సన్నిధానికి రావడానికి కొన్ని సందర్భాల్లో మనకు ఈ లోకంలో అవును ధనము కానీ లేకుంటే ఆ వ్యామోహము కానీ అది అడ్డొస్తుంటుంది. దురాశ, మనలో వస్తున్న దురాశ. అవును, నేను ఇంకా ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువగా నేను పోగు చేసుకోవాలి, ఎక్కువగా నేను సమకూర్చుకోవాలి, అందరికంటే గొప్పవాడిగా ఉండాలి. అది మన జీవితాల్లో అది ఒక నష్టాలు తీసుకొస్తుంటుంది సుమా. అందుకే భక్తుడు ఈ మాట అంటూ వచ్చాడు. 19వ కీర్తనలో ఒక మాట అంటూ వచ్చాడు. 19వ కీర్తన 13వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో, కీర్తన 19వ అధ్యాయం 13వ వచనంలో, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. చూడండి, దురాభిమాన పాపములో పడకుండా. చూడండి, కొన్ని మనకు దురాభిమాన పాపములు మనల్ని ఏలుతుంటాయి. వాటిలో నుంచి బయటకు రాలేం, బయటపడలేం. కాబట్టి బయటకు వద్దామన్నా మనం ఎంత ప్రయత్నం చేసినా మన శరీరం అటువైపే లాగుతుంటుంది. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా అవి నన్ను ఏలుతున్నాయి, ఆ దురాభిమాన పాపం నన్ను ఏలుతుంది. కాబట్టి ఏలుతున్న పాపంలో నుంచి నన్ను విడిపించుము. ఆ దురాభిమాన పాపం నన్ను ఏలనీయకుమయ్యా. నీ సేవకుని ఆపుము తండ్రి, నీ సేవకుని అయ్యా అటువైపు వెళ్ళనీయకుండా, ఆ వైపు ఆలోచించనీయకుండా, ఆ వైపు పరిగెత్తనీయకుండా, ఆ వైపు నేను అయ్యా మనసు పెట్టకుండా నన్ను ఆపుము తండ్రి.
అవును, బలలో చేయడానికి సిద్ధపరచబడుతున్న పరిశుద్ధులారా, నీలో ఏక దురాభిమాన పాపముందో, ఏ పాపం నిన్ను ఏలుతుందో, ఏ దురాభిమాన పాపము నిన్ను పరమతనికి సమీపంగా చేయకుండా అడ్డుపడుతుందో, ఆ పాపము నీవు ఈ దినమున ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలని పరమతన్ని కోరుతూ వస్తుంటున్నాడు. దురాభిమాన పాపము కాబట్టి అవును, ఎవరికి ఏ విధమైన దురాభిమాన పాపం ఉందో మీ మనస్సాక్షిని అడగండి. మీ మనస్సాక్షి చక్కగా మీకు ఉత్తరం ఇస్తుంది. మన మనస్సాక్షి ఎవరో మనకు వచ్చి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో మన గురించి సాక్ష్యం నిలబడాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షే మనకు చెప్తుంది, సుమా ఇగో నువ్వు ఈ పాపం చేస్తున్నావు, ఈ పాపం చేస్తున్నావు, ఈ పాపంలో ఉన్నావు, ఈ దురాభిమాన పాపంలో ఉన్నావని మన మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుంటారు సుమా. దానికి మనం లోబడితే, మన మనస్సాక్షి చెప్తున్న దానికి మనము లోబడితే ఆ పరమతని పాదముల చింత మనం వేడుకొని పరిశుద్ధపరచబడి, అయ్యా నేను ఇంకా అధికమైన పాపము చేయకుండా యథార్థవంతుడునై నేను ఈ సన్నిధిలో నిందారహితుడిగా కనబడినట్లు నాకు నీ కృపను విస్తరింప చేయి తండ్రి, నన్ను పవిత్రపరచుము తండ్రి అని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది సుమా. ఎందుకంటే ఇవి మన యొక్క జీవితంలో మనకు మేలు కలుగుతుంది కాబట్టి. అందుకే పై వచనంలో అంటూ వస్తుంటున్నాడు, అయ్యా నీ యొక్క మాటలు, నీ యొక్క అయ్యా వాక్యము నన్ను ఏం చేస్తుంది, నన్ను అయ్యా హెచ్చరిక చేస్తుంది. 11వ వచనంలో, ఇదే కీర్తన 19వ అధ్యాయం 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, అయ్యా నీ యొక్క వాక్యము, ఉపదేశము నన్ను ఏం చేస్తుంది, నన్ను గద్దిస్తుంది, నన్ను హెచ్చరిక చేస్తుంది. కాబట్టి నీ సేవకుడు వాటి వల్ల హెచ్చరికనుంది, ఆ హెచ్చరికను స్వీకరిస్తే, వాటిని గైకొంటే నాకు గొప్ప లాభం కలుగుతుంది అయ్యా. కాబట్టి అందుకే అయ్యా నీ ఉపదేశము నాకు వినిపింపజేస్తున్నప్పుడు వాటిని నేను గైకుంటాను. ఉపదేశం గైకొనడం వల్ల, ఉపదేశం అంగీకరించడం వల్ల, ఉపదేశమును మనము విని మన హృదయంలో చేర్చుకోవడం వల్ల మన గొప్ప లాభం కలుగుతుంది. కాబట్టి మన పొరపాటులు మనల్ని మనంతటా మనం గ్రహించలేము సుమా. మన పొరపాటులు మనకు గ్రహింపజేసేది ఆయన వాక్యమే. అందుకే ఆ కింది వచనం అన్నాడు, తన పొరపాటులు కనుగొలవాడేవాడు, నేను చేసిన రహస్య పాపములు తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమంటున్నాడు. మన పొరపాటులు, మన తప్పిదాలు, మనము రహస్యముగా చేసిన పొరపాట్లు ఎవరికి కంటి కనబడకుండా, ఎవరి యొక్క ఆలోచనలకు కానీ రానియకుండా కొంతమంది గ్రహిస్తారు మనం చేసిన పాపములు. కొంతమంది వివేచన ఉంటుంది, అవును ఇతను పాపం చేస్తారని, కానీ అలాంటి మనుషుల యొక్క ఆలోచనలకు అందనీయకుండా కూడా కొంతమంది పాపం చేస్తుంటారు, రహస్యముగా చేస్తుంటారు. రహస్య పాపములు కూడా యెహోవా సన్నిధిలో తేట తెల్లమవుతుంటాయి సుమా. ఆయన వాక్య వెలుగులో ఆయన మనల్ని గద్దిస్తూ వస్తుంటున్నప్పుడు, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు అది మనం ఏం చేసుకోవాలంటే, అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. కాబట్టి ఎంతమంది ఈ యొక్క దురాభిమాన పాపంలో, ఈ ఫోన్ అనే పాపంలో అందులో వచ్చే చెడును చూస్తూ చెడులో అందులో ఇరుక్కుపోయి ఆ చెడు నుంచి బయటకు రాలేకపోతున్నారు. అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా వాటిని ఏలనీయకుండా నన్ను ఆపుము, ఏలనీయకుండా నన్ను ఆపుము. కాబట్టి ఏలుతుంటుంది పాపం, మనల్ని ఏలుతుంటుంది, పాపం మనల్ని ఏలుతుంది సుమా. ఒకసారి పాపానికి అవకాశం ఇస్తే అది ఏలుతూ వస్తుంటుంది. ఎందుకంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కట్టుది. పరిపక్వత స్థితి వచ్చేంత వరకు తీసుకువెళుతూనే ఉంటుంది పాపము. ఆ దురాశ, వెళ్ళు ఏం కాదు, వెళ్ళు చూడు ఏం కాదు, చూడు చూడు అందులో నడువు, అది చూడు తను ఏం కాదు అని నిన్ను తీసుకెళ్తూనే ఉంటుంది. అదే స్థితికి వచ్చేంత వరకు పరిపక్వత, పండు పరిపక్వత తీసుకొచ్చినప్పుడు పగిలిపోతే ఏ విధంగా వస్తుంటుందో నీ పాపము కూడా పగిలితే ఎక్కడికి వెళుతుంది, మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఈ దినమున పరమతను ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు మరణము చెందకూడదని, నీ పాపము పరిపక్వతలోనికి రాకూడదని, నువ్వు రహస్యంగా చేసిన పాపములు పరిపక్వతలోనికి వెళ్ళకూడదని, ఆ పాపము మొగ్గలో ఉన్నప్పుడే తుంచివేయడానికి కొరకు పరమతని నేను ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక వందును, వాటి గైకొనడం వల్ల గొప్ప లాభము కలుగును. ఎంత ధనమిచ్చినా లాభం వస్తుందో లేదో, అది మనకు ప్రయోజనకరమవుతుందో లేదో, కానీ ఈ ఉపదేశము ద్వారా నీ జీవితము బాగుపడుతుంది. నీ జీవితము బాగుపడితే నీ కుటుంబం ఆస్వాదింపబడుతుంది. నీ కుటుంబం ఆస్వాదింపబడడం వల్ల నీ తరతరాలు, నీ వంశము కూడా బాగుపడుతుంది సుమా.
అదే డబ్బులు ఇస్తే ఈ ఒక్కరోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, అవి తర్వాత అవి కరిగిపోతాయి, అవి వెడలిపోతాయి. కానీ యెహోవా సన్నిధానంలో ఉపదేశింపబడిన ఉపదేశము ద్వారా నువ్వు సరిచేయబడితే, సరిదిద్దుకుంటే నీ జీవితము పరమతండ్రి సన్నిధిలో పవిత్రమైన స్థితిగా కనబడితే అది నీకు, నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు, నీ తరతరములకు అది పవిత్రముగా, పరిశుద్ధముగా పరమతండ్రి సన్నిధిలో నువ్వు నిందారహితులుగా కనబడితే ఆయన గొప్ప ఆశీర్వాదములతో నువ్వు నింపబడతావు, నీ సంతతి నిలబడుతుంది. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, అయ్యా పరిశుద్ధులు కండి, పరిశుద్ధులు కండి. కాబట్టి ఇంకో కొన్ని సందర్భాల్లో కూడా మనము పాపము చేస్తుంటాం. ఇంకో కొన్ని సందర్భాల్లో ఏ పాపం చేస్తున్నామో ఒకసారి ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో కూడా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కొన్ని సందర్భాల్లో మనకి ఇది పాపం అనిపించదు, కానీ అది పాపమేనట లేఖనం చెప్తూ వస్తుంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మేలు చేయడానికి ఆస్కారం ఉంది, నీకు అవకాశం ఉంది, మేలు చేయ స్థితి నీకు ఉంది, ఆ స్థితి నీకు ఇచ్చాడు పరమతండ్రి. కానీ మేలు చెయ్యనెరిగియుండియు అలాగు చెయ్యని వానికి అది పాపము. కాబట్టి నేను ఎవరిని దోచుకోవట్లేదు కదా, నేను ఎక్కడ అబద్ధం ఆడట్లేదు కదా, నేను ఎక్కడ ఎవరిని నేను దూషించట్లేదు కదా, నేను ఎక్కడ ఎవరి దగ్గర నేను దోచుకోవట్లేదు కదా అని అనుకుంటున్నావు. కానీ నీకు కలిగిన సమృద్ధిలో నుంచి, నువ్వు తింటున్న తిండిలో నుంచి, నువ్వు తింటున్న ముద్దలో నుంచి ఒక ముద్ద బీదలకు, ఒక ముద్ద అనాథలకు, విధవరాళ్లకు సహాయము చేయడానికి నీకు ఆస్కారం ఉంది, సమృద్ధి ఉంది. కానీ నీ చెయ్యి వెనుక తీస్తున్నావే, నీ చెయ్యి బిగబడుతున్నావే, నీ యొక్క ధనమును దాచుకుంటున్నావే, అది పాపము అని పరమతని గుర్తు చేస్తూ వస్తుంటున్నాడు. మేలు చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి అది పాపము కలుగును. కాబట్టి అందుకే యెహోషువ మెస్సియా ఒక మాట ఆయన ఉపమానం చెప్తూ వచ్చాడు. ఒక ఉపమానంలోకి వెళితే మనం చక్కగా అర్థమవుతూ వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో లూకాసు వార్తలోకి వెళదాం. 12వ అధ్యాయంలో యెహోషువ మెస్సియా చెప్తున్న ఒక ఉపమానం ఏం చేస్తూ వచ్చాడట, ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడట చూద్దాం ఒకసారి. 15వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలము కాదనెను. చూడండి, ఏ విధమైన లోపమునకు ఎడమియ్యక, చూడండి, ఏ విధమైన లోపమునకు ఎడమియ్యక మీరేం చేయాలట, జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నేను చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునని కొనను. అయితే ఎలోహిం వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినది ఎవని వగునని వానితో చెప్పాను. చాలండి. చూడండి, ఒకనికి కలిమి విస్తరిస్తుంది, ఒక ధనవంతుడికి కలిమి విస్తరిస్తూ వస్తుంటుంది. అతను ఏం చేస్తున్నాడట, ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండింది. ఆ సమృద్ధిగా పండిన పంటలో నుంచి ఎవరికి సహాయం చేయడం లేదు. ఆ పంటలో నుంచి బీదలకు కానీ, విధవరాళ్ళకు కానీ, పరదేశులకు కానీ ఎవరికి సహాయం చేయడం లేదు. ఏం చేసుకుంటున్నాడు, తన కొట్లు నింపుకుంటున్నాడు. నింపబడుతున్న కొట్లే కాకుండా ఇంకా వేరే కట్టిస్తున్నాడు. ఇంకా నా కొట్లను నేను ఇంకా గొప్పవి కట్టించి, వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యమంతటిని కూడా, నా ఆస్తిని సమకూర్చుకొని ఏం చేస్తానంటున్నాడు, నా ప్రాణమా సుఖించుము,
నా ప్రాణమా నీవు సంతోషించుము, నా ప్రాణమా నీవు చూడండి అనేక సంవత్సరములకు నాకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడినదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అయ్యో అలా ఒక బీదవాడు కనబడుతున్నాడు, అయ్యో అతను ఒక అవసరతలో ఉన్నాడు, అతను ఒక ఇబ్బందుల్లో ఉన్నాడు, అయ్యో అతనికి ఎంతో ఆర్థిక అవసరం ఉంది, వైద్యం డబ్బులు కావాలి, వారు బీదవారు, ఇది సహాయం చేద్దాము అని తనకి ఏ మాటం లేదు. కానీ తను ఏం చేస్తున్నాడంటే తన యొక్క కోట్లను ఇంకా నింపుకుంటున్నాడు, ఇంకా గొప్పవి కట్టిస్తున్నాడు, అందులో నింపుకొని విస్తారమైన ధాన్యం సమకూర్చుకొని ఏం చేసుకుంటున్నాడట, అనేక సంవత్సరములకు ఆస్తిని సమకూర్చుకున్నానని సంతోషిస్తూ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ధనము దేని కొరకు పరమతండ్రికి ఇస్తున్నాడు? నీకు ధనము దేని కొరకు ఇస్తున్నాడు? ఎందుకు పరమత నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తున్నాడు? ఎందుకు పరమత నీ చేతిలో ఆ ధనము పెడుతున్నాడు? నీ ద్వారా వేరే బీద వాళ్ళు ఆ యొక్క సహాయం పొందుకొని పరమతని స్తుతించాలని, పరమతని గణపరచాలని, అయ్యా ఈయన ద్వారా సహాయం చేయించావు నీకు స్తోత్రం అని నీ ద్వారా పరమతని నామానికి ఘనత రావాలని, పరమతని గణపరచబడాలి, పరమతని మహపరచబడాలి. అయ్యా నువ్వు నన్ను పోషిస్తున్నావు అని ఆయనను గణపరచాలని నీ ద్వారా పరమతండ్రి ఆ కార్యము చేపించడానికి పరమతండ్రి నీకు ధనమిస్తుంటుంటే నీవేమో నా కొరకు నేను సమకూర్చుకుంటాను, నా కొరకు నేను పోగు చేసుకుంటానని దాన్ని అంతా కూడా పోగు చేసుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ దినమున ప్రియమైన సహోదరి సహోదరులు, అలాంటి సహోదరులు ఎవరైనా ఉన్నారేమో, మేలనేది చెయ్యనెరిగియో చెయ్యని వానికి అది పాపము. కాబట్టి ఈ దినమున ఈ వ్యక్తుడు ఆ విధంగా తన ఆస్తిని సమకూర్చుకొని పోగు చేసుకొని ఆ విధంగా కట్టించుకొని దాంట్లో ఆ ధనం సమకూర్చుకొని ఆ సుఖించుము తినుము త్రాగుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నా ఆనాడే తన ప్రాణం పోతే, ఆనాడే తన ప్రాణమును పరమతండ్రి అడుగుతున్నాడు, అయ్యా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగును, నువ్వు పోగు చేసుకున్నవి, నువ్వు అంతా సమకూర్చుకున్నవి ఎవరి అవుతాయి? అవి మనం అనుకుంటుంటాం మన కుమారులకు చెందుతాయి, నా కుమారులకు నేను ఆస్తి సమకూర్చుకుంటాను, వారికి సమకూర్చిస్తాను. మన పిల్లలకు సమకూర్చిస్తాం మనం ఆస్తి, కానీ వారు నిలుపుదల చేసుకుంటారా? వారికి అది ఉంటుందా అనేది నీవు ఆలోచించుకో. కాబట్టి తండ్రులు ఆస్తులు సమకూరుస్తారు, కానీ పిల్లలు ఏం చేస్తుంటారు? వాటిని ఖర్చు చేస్తుంటుంటారు సుమా. కాబట్టి పిల్లలకు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి మిగతా ఆస్తి నీకు పరమతండ్రి ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? పరమతండ్రి సన్నిధిలో అది బీదల కొరకు, పరమతండ్రి నామ ఘనత కొరకు, ఆయన సువార్త వ్యాపించడానికి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అది నీవు ఖర్చు పెడితే అది నీకు ఎంతో అవసరం. ఆ విధంగా పరమతండ్రి ఆజ్ఞలు అందులో దాచించబడి ఉన్నాయి. ఏం ఆజ్ఞలు దాచించబడ్డాడు? నీ దశమ భాగము కానీ, బీదవారికి ఇచ్చే ఆ దశమ భాగము కానీ నువ్వు బిగబట్టినట్లయితే అది నువ్వెక్కడో పాపము చేస్తున్నావు సుమా. కాబట్టి అది ఎక్కడైనా నీ హృదయములలో ఇంకా అలాంటి పాపములు ఆ విధంగా పెట్టుకొని చేస్తున్నావేమో. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే, చాలామంది ఈ విధంగా నేను ధనమును సంపాదించుకుంటాను, ధనం పోగు చేసుకుంటాను, ధనమును నేను సమకూర్చుకుని ప్రయాసపడుతుంటానని చాలామంది కుట్టారు. కానీ పరమతండ్రి అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట 32వ వచనం నుంచి 33వ వచనం నుంచి 33వ వచనం చదువుదాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. లూకా సువార్త 12వ అధ్యాయము 33, 34 వచనాలు మీ హృదయాల్లో రాసుకోండి. అయ్యా పరలోక సంబంధమైన అక్షయమైన ధనము సంపాదించుకోనండి. ఈ లోకంలో క్షయమైపోయే ధనము కొరకు మనం ప్రయాసపడుతున్నాం. పరమతండ్రి ఒకవేళ ఆ ధనం ఇస్తే ఆ ధనము ద్వారా మనం ఏం సంపాదించుకోవాలంటే అక్షయమైన ధనము సంపాదించుకోవాలి. ఈ ధనం ఇస్తున్నాడు దేని కొరకు? అక్షయమైన ధనం సంపాదించుకోవడానికి కొరకు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నట్టే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనం సంపాదించుకునుడి. చూడండి, పాత గిలని సంచులను అంటే ఎన్నడూ పాతవి కానివి, ఎన్నడూ చిమ్మటి పట్టనివి, ఎన్నడూ ఎవరు దొంగిలించనివి అక్కడ పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకోండి.
కాబట్టి అందుకే పరమ తండ్రి ఏ వ్యక్తి కూడా ఇద్దరికి యజమానులు, ఇద్దరికి దాసులు, సిరికిని ధనమునకు నువ్వు యజమానుడు కాలేవు అంటాడు ఒక మాట. లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు పరమ తండ్రి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు ఎలోహిమును ఆ సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, మీరు ఎలోహిమును సిరిని ఇరువురిని సేవించలేరు సుమా. ఏ ఒక్కరికే దాసులు అవుతారు. కాబట్టి దేనికి దాసులుగా ఉన్నారు? ధనంకు దాసులుగా ఉన్నారా? సిరికి దాసులుగా ఉన్నారా? యెహోవా మెస్సియా చెప్తున్న మాట సుమా. కాబట్టి ఎందులో ఏ విధంగా నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు? కాబట్టి ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు. కాబట్టి సిరికిని ధనమునకును, అనగా సిరి అంటే ధనము, అదే మాదిరిగా ఎలోహిముకు ఇరువురికి నువ్వు దాసులుగా ఉండలేవు. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో నువ్వు ఎవరికి దాసులుగా ఉన్నావు? ఎవరిని నువ్వు సంతోషపరుస్తున్నావు? ఎవరిని నువ్వు అనుసరిస్తున్నావు? ఎవరిని సేవిస్తున్నావు? సిరిని సేవిస్తున్నావా? ఎలోహిముని సేవిస్తున్నావా? పరమ తండ్రి సన్నిధిలో పరమ తండ్రి నిన్ను కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఏ విధంగా నువ్వు పరమ తండ్రి కృపలో నువ్వు ఎదగాలని అనుకుంటున్నావు? కాబట్టి పరమ తండ్రి అంటూ వస్తున్నాడు, ఈ విధంగా నువ్వు పాపము చేస్తూ, అనగా సిరికి దాసుడవై ఆ యొక్క సిరిని సంపాదించుకుంటూ పోగు చేసుకుంటూ సిరిని విషయంలో పరమతండ్రికి నువ్వు ఈ నిందారహితుడిగా లేకుండా, అనగా అనేకమైన ఆ యొక్క అన్యాయం చేస్తూ నువ్వు సంపాదించుకుంటున్నావేమో పరమతండ్రి అంటూ వస్తున్నాడు. ఆ విధమైన పాపంలో నుంచి నువ్వు బయటకు రా. కాబట్టి ఎవరికైనా ఇంకా నువ్వు సహాయం చేయలేదేమో, సహాయం చేయడానికి తీర్మానించుకో. ఈ దినమున అయ్యా నీ బలలో యోగ్యకరంగా చేయడానికి కొరకు నీ వాక్యం చేత నన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నేను సరి చేయబడతాను. అవును తండ్రి, ఇంతవరకు నేను ఈ విధంగా ఉన్నాను తండ్రి, నీ వాక్య ప్రకారముగా నువ్వు సెలవిచ్చావు, నేను సరి చేసుకుంటే పరమతండ్రి నీ గొప్ప స్థితిని కలగజేస్తాడు. కాబట్టి అందుకే పరమతండ్రి సన్నిధానంలో ఒక మాట 38వ కీర్తనలో ఆయన ఒక మాట అంటుంటాడు. 38వ కీర్తన 4వ వచనము 5వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై చెలించుచున్నవి. చూడండి, నా మూర్ఖత వలన, మన మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాం, మన మూర్ఖత వలన, మన అవిధేయత వలన చూడండి ఏం చేస్తున్నాయట, మన యొక్క శరీరంలో ఉన్న రోగములు ఏం చేస్తున్నాయి? వాసనతో. చూడండి, నా గాయములు దుర్వాసన గలవై చూడండి ఏం చేస్తున్నాయట? స్రవించుచున్నవి. నా పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 7వ వచనంలో అంటాడు, నా శరీరంలో ఆరోగ్యము లేదు. దేనిని బట్టి అంటే మనము మేలైనది చెయ్యనెరిగియు చేయకపోవడాన్ని బట్టి పాపమును మనము ఆ విధంగా అందులో ఏలుతూ పాపముతో మనం నడుస్తూ పాపంతో సాహసం చేస్తున్నాం. కాబట్టి మన శరీరంలో ఆరోగ్యం లేకుండా పోతుంది సుమా. కాబట్టి అందుకే చాలామంది బలహీనులు అవుతున్నారు, చాలామంది రోగస్తులు అవుతున్నారు. చాలామంది ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ రోగములు అంటే పరమ తండ్రికి ఇష్టకరమైనది చేయలేకపోతున్నారు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, అయ్యా 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 18వ వచనం, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. చాలక నా పాపమును ఒప్పుకొనుచున్నాను, నా దోషమును గురించి నేను విచారపడుతున్నాడు. పరమతండ్రి సన్నిధానంలో ఆయన పాపమును తెలియబడిన తర్వాత, ఆయన పాపముల గురించి ఆయన తెలిసి వచ్చిన తర్వాత, ఆ తెలిసి వచ్చిన పాపముల గురించి అయ్యా నేను విచారపడుతున్నాను. ఇంత ఘోరమైన పాపం చేశానా? ఇంత విధంగా అయ్యా నేను ప్రవర్తించానా? నీకు అవిధేయుడిగా ఉన్నానా? ఇంతగా మూర్ఖంగానే నడుచుకున్నానా? నా మూర్ఖత వలన నా గాయములు దుర్వాసనతో స్రవించున్నాయని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు భక్తుడు. కాబట్టి అక్కడ భక్తుడు ఒప్పుకున్నట్టుగా మనము కూడా ఏం చేయాలంటే, అయ్యా మన పాపను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి, దాని కొరకు విచారపడాలి. మనం చేసిన పాపాన్ని బట్టి మనం విచారపడాలి, దుఃఖపడాలి, నిట్టూర్పులు విడవాలి. అయ్యా నీ సన్నిధిలో నేను చేసిన పాపం బహుఘోరముగా ఉన్నదయ్యా, నన్ను క్షమించుము తండ్రి అని అంగలార్చాలి. కాబట్టి ఈ 3 దినాలు మనము మన పాపను బట్టి వేడుకుందామని సన్నిలో ప్రార్థన చేద్దాం, కన్నీరు ప్రార్థన చేద్దాం.
ఎందుకంటే ఆ బలలో చేయవేయడానికి ముందుగా పరమ తండ్రి మనకిస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. కాబట్టి ఎవరైతే ఆ విధంగా తమ జీవితాల్లో తమ పాపంలో ఒప్పుకుంటున్నారో, విడిచిపెడుతున్నారో, వారిని పరమ తండ్రి ఏం చేస్తారంటే క్షమిస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటుంటాడు, అయ్యా 40వ అధ్యాయంలో పరమ తండ్రి సన్నిధానంలో ఒక శ్రేష్టమైన మాట ఆయన అంటూ వస్తుంటాడు. 15వ వచనం ఒకసారి చూద్దాం. 15వ వచనం, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందురుగాక నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. 12వ వచనం కూడా చదవండి ఒకసారి. 12వ వచనము కూడా, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. చూడండి, మనల్ని చూసి చాలామంది ఏం మనం చేస్తుంటారు, మన దోషములను చూసి, మన పాపములను చూసి, అయ్యా వీరింత దోషం చేశారని మనకు అవమానమైన మాటలు పలుకుతుంటారు. కాబట్టి మనల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళ ఎదుట మనం ధైర్యంగా నిలబడాలి అంటే, ఎవరైతే మనల్ని అవమానించారో అవమానం నొందిన వారు అవమానం పొందాలి అంటే, వారు తల దించుకొని వారు సిగ్గుపడాలి అంటే, మనం తల ఎత్తుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే మన పాపములు ఒప్పుకోవాలి. అయ్యా నా పాపములు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి, కాబట్టి నన్ను క్షమించుము తండ్రి, నా పాపం నుంచి నన్ను విడిపించుము, నన్ను రక్షించుము, నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము తండ్రి. ఎందుకంటే నన్ను చూసిన వారు, అయ్యా నన్ను గురించి పలుకుతున్నవారు, నా అవమానమును అయ్యా ఈ విధంగా తను వెల్లడిపరుస్తున్నవారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయముందురుగాక, వారే అవమానం పొందాలి తండ్రి. కాబట్టి నీ అవమానము దేని బట్టి వస్తుంది? నీకు అవమానము నీ పాపమును బట్టి అవమానం కలుగుతుంది. నీ పాపను ఒప్పుకుంటే, నీ పాపను విడిచిపెడితే, నీ పాపంలోంచి నువ్వు బయటకు వస్తే పరమత నీకు ఏం చేస్తాడు? నీకు గౌరవం ఇస్తాడు, నీకు ఘనత కలుగజేస్తాడు. నేను ఎవరైతే అవమానించారో వారి మీదకి అవమానం పంపిస్తాడు పరమ తండ్రి, నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే సుమా. కాబట్టి నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు ఏం చేస్తారట? యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. కాబట్టి ఆయన రక్షణను నువ్వు ప్రేమిస్తే ఆయన యొక్క బలలో చేవేస్తావు, యోగకరంగా చేవేస్తావు. నువ్వు అయ్యా నేను అవమానం పొందకూడదు, ఎప్పుడు నేను ఘనత పొందుకోవాలి అంటే నీ పాపలు ఒప్పుకొని విడిచిపెడతావు. కాబట్టి పాపం బట్టి మనకేం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. మన శత్రువులకి మనము ఈజీగా అప్పగింపబడతాం సుమా. ఎప్పుడైతే పాపం చేస్తామో మన శత్రువులకు అప్పగిస్తాడు పరమ తండ్రి. ఇజ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయేలు యొక్క శత్రువులకి పరమ తండ్రి ఇజ్రాయేలు వారిని అప్పగిస్తూ వచ్చాడు. పరమ తండ్రి ఇజ్రాయేలు వారిని అప్పగించి అనేక దేశాలకు పంపిస్తూ వచ్చాడు. తిరిగి వారు మొరపెట్టిన విధానం బట్టి, తిరిగి వారు క్షమించమని వేడుకున్న విధానం బట్టి మళ్ళా తిరిగి వారిని సమకూరుస్తూ వచ్చాడు తండ్రి. కాబట్టి ఈ దినమున కూడా నీవు ఆయన సన్నిధానములో క్షమించమని వెడుగు. అయ్యా నన్ను క్షమించుము, నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాడు పరమ తండ్రి. ఆయన నీ మీదికి పంపిన తెగులు, ఆ యొక్క రోగం నుంచి నేను విడిపిస్తాడు. 39వ కీర్తనలో ఒక మాట అంటాడు. 39వ కీర్తన 8వ వచనము 9వ వచనములో, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. చాలండి. నిందాస్పదముగా చేయకుము తండ్రి.
నా అతిక్రమములను బట్టి నేను అయ్యా నిందాస్పదముగా ఉన్నాను, అనేక నిందలకు కారణమవుతున్నాను. అనేకమైన నిందలు ఎందుకు కొరుకుతున్నాయి? మన పాపమును బట్టి. అవును, నిందాస్పదముగా నన్ను చేయకుము తండ్రి. ఎవరికి? లోకస్తులకి, నీచులకి, భక్తిహీనులకి. మనల్ని అయ్యా పరమతండ్రి ఎందుకు అప్పగిస్తాడు అంటే ఎక్కడో నీ యొక్క అవిధేయత, నీ పాపము. కాబట్టి నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము తండ్రి. కాబట్టి ఈ లోకములో భక్తిహీనులకు మనం అప్పగింపబడకూడదు అంటే, భక్తిహీనుల యొక్క కుట్రలకు, కుయుక్తులకు, వారి యొక్క నిందలకు మనం అప్పగింపబడకూడదు అంటే మన పాపలు ఒప్పుకుందాం, మన అతిక్రమం ఒప్పుకుందాం. మనము అవిధేయత నుంచి బయటకు, ఆ యొక్క అవిధేయతలో నుంచి బయటకు వస్తాం, విధేయులం అవుదాం. అయ్యా నీవు పంపిన తెగుల నుంచి నన్ను విడిపింపుము. ఎవరు పంపారు తెగులు మన మీదకి? ఆయనే పంపాడు. అయ్యా నా ఆరోగ్యము లేదు నా శరీరములో, ఎందుకంటే నా పాపమును బట్టి. కాబట్టి అందుకే ఈ పరమతండ్రి సన్నిధిలో వేడుకుందాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, యోగ్యకరమైన రీతిలో చేవేసి మనల్ని ఆయన ఆశీర్వదించును గాక. ఆమెన్. పరమతండ్రి మాటలు ఆయన వెనుకలో దీవించును గాక. ఆమెన్.